కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన యాక్చువల్గా సూపర్ హీరో, అదే పవర్ తోటి ఇప్పుడు కూడా నడుస్తున్నారు. రాష్ట్రాన్ని కూడా సూపర్ హీరోలోనే నడిపిస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు గురించి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ ఆయన నియోజకవర్గం అయితే బాగా శుభ్రంగా బాగా డెవలప్ చేశారు. మిగతా అన్నీ కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేడీస్కి ఇంకొంచెం బాగా బెటర్గా అన్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆయన రోజుకు 2 కోట్లు హీరోగా తీసుకునేది, అది వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. వదులుకొని కానీ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఇంకా కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డబ్బుల కోసం రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం లేదు కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఏ మూవీ, ఆయన ఎంత అటర్ ఫ్లాప్ మూవీ అయినా సరే నడుస్తుంది, బాగా రన్ అవుతుంది. కాబట్టి ఆయన డబ్బులు అసలు ఆయన మూవీ డబ్బులే తీసుకొచ్చి రాష్ట్రంలో పెడుతున్నప్పుడు ఇంకా డబ్బుల కోసం కొంతమంది విమర్శిస్తారు, టీడీపీకి అమ్ముడు పోయారంటారు ఆయన్ని. అలా మాట్లాడే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారంటున్నారు? అలా మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంటే వాళ్ళే చూస్తారు ముందు ముందు. ఓకే, సో డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? ఆల్మోస్ట్ ఆల్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కనబడకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు. అసలు ఆ రకంగా చూస్తే ఈ 2 yearsలో ఇంకా ఒక 4-5 సినిమాలు రావాలి కదా. ఓకే, రాలేదు కదా. అంటే ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలి? రెండిట్లో ఉండాలి. రెండిట్లో. సో రాజకీయాల్లో రెండిట్లో ఉండాలి. చివరిగా అమ్మ, ఆయన ముఖ్యమంత్రి అయ్యే విషయం గురించి భవిష్యత్తులో జన సైనికుల కళ ఆయన ముఖ్యమంత్రి కావాలి. నిజంగా ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంది. ఎందుకు ముఖ్యమంత్రి కావాలి? ఎందుకంటే ఆయన మామూలు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే అన్ని చేస్తున్నారంటే ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం బాగా పాలిస్తారు. ఇంకా కొంచెం బాగా కంపెనీలు అవి తీసుకొస్తారు. ఎడ్యుకేషన్ పరంగా అన్ని విషయాల్లో కానీ లేడీస్కి ఎస్పెషల్లీ బాగా చేస్తారు. చివరిగా ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారంటే? ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్.